ప్రభా, మీరు గాయపరచబడ్డారు, మా దోషములను బట్టి మీరు నలగొట్టబడ్డారు, మా సమాధానార్థమైన శిక్ష మీ మీద పడింది ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మరొక పర్యాయం మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి ఒక్కరూ ఏ అవసరతలో ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభా, మీతో గడిపే కొద్దిపాటి సమయాన్ని మాకు దీవెనకరముగా చేయండి. మీ వాక్యము మా హృదయముల్లోనికి ఆయన రాగలుగునట్లుగా చేయండి. మేము ఎటువంటి అవసరతలో ఉన్నామో, ఎటువంటి భయము, ఆందోళన, పెరిగితనము, సమస్యలు, రోగములు ప్రభా ఎటువంటివి మమ్మల్ని ఆవరించి ఉన్నాయో వాటన్నిటికీ ఒకే ఒక్క జవాబు ప్రభా, నీవే, మీ వాక్యమే కనుక మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లగా బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంతకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఇలా యేసుక్రీస్తు ప్రభు మరి ప్రార్థన విషయంలో ఒక ఉపమానం ఇక్కడ చెప్తారు. ఈ ఉపమానంలో ఒక న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. చూడ 2వ వచనంలో మనం చదువుతాం. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండేది. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చును కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాడు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లని అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుటి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రము తన గురించి మొరపెట్టుకొని చూడగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక ఉపమానాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ ప్యారబుల్ మనకి ఏం బోధిస్తూ ఉంది అంటే ఒక ఊర్లో ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఇతనికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని కూడా పేరు కలదు. ప్రియారు ఇతను దేవునికి భయపడటం లేదు, మనుషులకు లక్ష్య పెట్టడం లేదు. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు తరచుగా వస్తారు. తరచుగా వచ్చి తనకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. అదే కదా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. న్యాయం తీర్చమని అడుగుతూ ఉంటే అతడు కొంతకాలము ఒప్పకపోయాను. మరి ఎంతకాలము ఆమె ఆ విధవరాలు అతని దగ్గరికి వచ్చిందో మనకు తెలియదు. ప్రియ దేవునికి భయపడటం లేదు, మనుషులను కూడా లక్ష్య పెట్టడం లేదు. అన్యాయస్తుడిగా ఉన్నటువంటి ఆ న్యాయాధిపతికి ఈ పలుమార్లు ఈ విధవరాలు వచ్చి ఊరికి గోజాడుతూ ఉంటే, బతిమలాడుతూ ఉంటే విసుకొచ్చేసింది. ఆ విసుగు కొట్టి ఏమనుకుంటున్నాడంటే ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు నేను న్యాయము తీరుస్తాను అని తనలో తాను అనుకున్నాడు. ఇది ప్యారబుల్ అన్నమాట, ఉపమానం. అయితే అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం. ఏంటి అని అంటే చూడండి, దేవుడు తాను ఏర్పరచు కొనవారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా
వారికి న్యాయము తీర్చుట. దివారాత్రులు అంటే రాత్రి మగళ్ళు మొరపెడతా ఉంటారు. ఎవరు? దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. దేవునికి రాత్రి మగళ్ళు మొరపెడుతూ ఉంటే వారికి న్యాయము తీర్చుడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అన్న దగ్గర ఒకటి సంకేస్తారు కదా. కింద ఏముందో చూడండి, ఆలస్యము చేయుచున్నాడు, ఆలస్యము చేయుచున్నాడు. పైన ఏమని చదువుతున్నాం? త్వరగా న్యాయము. మరి త్వరగా, ఆలస్యం, ఈ రెండు పదాలు మనకు కనిపిస్తున్నాయి ప్రియ. వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకొని అసలు ఈ పారబుల్, ఈ ఉపమానాన్ని యేసు ప్రభు ఎందుకు ఈ ఉపమానాన్ని ఆయన చెప్పాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ద పర్పస్ ఆఫ్ దిస్ పారబుల్ ఆఫ్ జీసస్ వాట్. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? అది మెయిన్ అన్నమాట. ఆ 18వ అధ్యాయం మొదటి వచనం ఉంది కదా, అది దానికి మూలం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. విసుగు అనేటువంటిది సహజంగా ఎప్పుడు వస్తుంది మనకి? విసుగుదల అనేటువంటి, డిస్గస్టింగ్ అనేటువంటిది, విసుగుదల అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? విసుగు అనేటువంటిది రెండు వైపులా పనిచేస్తూ ఉంటుంది. సపోజ్ ఎవరైనా ఊరికే మనల్ని ఏదైనా ఒక వస్తువుల గురించో లేదా ఒక మ్యాటర్ గురించో మాట్లాడుతున్నారు అనుకోండి, అలా వింటూ ఉన్నప్పుడు వినేటువంటి వారికి విసుగు వస్తుంది. ఒకవేళ వింటూ ఉన్న వాడు, ఇతను చెప్తూ ఉన్న వాడు వినలేదు అనుకోండి, చెప్పేవాడికి విసుగు వస్తుంది. సో ఇట్ ఫంక్షన్స్ బోత్ సైడ్ అన్నమాట. అంటే ఈ విసుగుదల అనేటువంటిది రెండు వైపులు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఊరికి పలుమార్లు ఎవరైనా ఏదో చెప్తూ ఉంటే వినేటువంటి వాడికి విసుగు వస్తుంది. వినేటువంటి వాడు వినకపోతే చెప్పేటువంటి వాడికి కూడా విసుగు వస్తూ ఉంటుంది. విసుగుదల గురించి బైబిల్లో కూడా అక్కడక్కడ కొన్ని భాగాలు మనకు కనిపిస్తాయి. ప్రాణము విసిగించేటువంటి జగడగొండి అనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవక్కర్లేదు కానీ 21వ అధ్యాయం 19వ వచనంలో జగడగొండి అంటే అర్థం ఏంటి? ఊరికే గొడవలు పడుతూ ఉన్నారు అనుకోండి, ఇంట్లో భార్య వల్ల భర్తకో, భర్త వల్ల భార్యకో గొడవలు జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో నెమ్మది ఉండదు, విసుగు వచ్చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి చీటికి మాటికి చర్చలు దాటడం, కోపగించుకోవడం, ఈ జరుగుతూ ఉంటే కుటుంబంలో అస్సలు నెమ్మది అనేటువంటిది ఉండదు, అక్కడ విసుగు అనేటువంటిది ఉంటుంది. మాటి మాటికి పొరుగు వారింటికి వెళ్తూ ఉంటే వాడు కూడా విసుగుపోయేటువంటి అవకాశం ఉంటుంది అని సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనంలో మనము చూస్తాం. సరే, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఎలాగుంది అంటే, ఆయన విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని చదువుకున్నాం ప్రియ. కానీ దేవునికి ఇది పోలిక కాదు. దేవుడు నీతి గల న్యాయాధిపతి. కాకపోతే ఈ పారబుల్ యొక్క ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్. విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. మూడవసారి ఆయన అంటే అర్థం ఏంటి? దానికి ముందు 2 సార్లు యేసుక్రీస్తు ప్రభు పేతురుతో ఒకే ప్రశ్న వేయడం జరిగింది. ఇప్పుడు మూడవసారి అన్నమాట. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. మూడవసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి 3 సార్లు అడిగాడు. మూడవసారికి పేతురికి వ్యసనం వచ్చేస్తా ఉంది, విసుగుదల కలుగుతూ ఉంది. ఫస్ట్ సారి అడిగినప్పుడు బాగానే జవాబు చెప్పాడు, రెండవసారి ప్రశ్న వేస్తే బాగానే జవాబు చెప్పాడు, మూడవసారి అడిగేసరికి పేతురికి విసుగు కొడుతూ ఉంది. అది హ్యూమన్ నేచర్ ప్రియుల. కానీ దేవుని నేచర్ ఏంటి అంటే, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మొరపెట్టినా మనకు విసుగు వచ్చేస్తుంది, కానీ వినేదానికి ఆయనకు మాత్రం విసుగు
దట్ ఈస్ గాడ్స్ నేచర్. మానవ స్వభావానికి దేవుని స్వభావానికి చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. మనిషికి ఎన్నో తొందరలు, కలవరాలు, భయాలు, విసుగులు, కానీ దేవుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. దేవుళ్ళు ఎక్కడ తొందర అనేటువంటిది ఉండదు. మూడవసారి అడిగేసరికి పేతురికి వ్యసనం పడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. యు నో దట్ ఐ లవ్ యు. నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. వ్యసనం పడుతున్నాడు పేతురు ప్రియులారా. కానీ దేవుడు ఎప్పుడు కూడా విసుగు చెందడు. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవని అనే పదం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే మాటికి వచ్చి గోజాడుతా ఉంది. ఈ మాటికి అనే పదం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గోజాడుట అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పదాలు. అంతేకాకుండా దేవుడు తను గూర్చి మొరపెట్టు వారికి న్యాయము తీర్చడ, ఆయన త్వరగా న్యాయము తీర్చును. త్వరగా అనేటువంటి పదం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కింద ఏమని చదువుతున్నాము? దీర్ఘశాంతము చూచు. అక్కడ ఆలస్యం అనేటువంటి పదం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకు ఆలస్యం అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే దట్ ఈస్ అవర్ టైం. త్వరగా అనేటువంటి పదాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దట్ ఈస్ గాడ్స్ టైం. మన దృష్టిలో కొన్ని ఆలస్యంగా కనబడతా ఉంటాయి, కానీ దేవుని యొక్క దృష్టిలో అవి రైట్ టైమ్స్ ప్రియులారా, కరెక్ట్ సమయం అది. సరే, దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు విసుగక నిత్యము ప్రార్థన చేయుట అనే దాని గురించి మనం చూద్దాం. కొంతమంది బైబిల్ అక్కడక్కడ మనకు కనిపిస్తారు. వారు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించారో, దేవుడు వారి ప్రార్థనకి ఏ విధంగా జవాబిచ్చాడు అనే విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా మనకి కనిపిస్తాయి పిల్లలు. మొట్టమొదటిగా ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోలేదు. వ్యక్తిగత ప్రార్థనా జీవితం ప్రియులారా. యాకోబుకి అప్పటికే భార్యలు అనబడిన వారు ఉన్నారు, కుమారులు అనబడిన వారు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నారు అనేది మనకు కౌంటింగ్ లేదు. బట్ హీ రిమైన్ అలోన్. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. వై హీ బికేమ్ అలోన్? ఎందుకు అతడు ఒక్కడిగా మిగిలిపోయాడు? రిమైన్ అంటే హీ వాంటెడ్ టు ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. ఎందుకు యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన ఒంటరిగా చేసుకోవాలనేటువంటి తీర్మానానికి యాకోబు వచ్చాడు. 26వ వచనం చదవండి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా. మరి ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలియదు ప్రియులారా, అది రాత్రి. కానీ ఇక్కడ చదువుతున్నటువంటి మాటలో తెల్లవారు అనే పదాన్ని చూస్తాం. అంటే రాత్రి ఎప్పుడు ప్రార్థన ప్రారంభమైందో తెలియదు, కానీ అది ఎంతవరకు కొనసాగుతూ ఉంది? తెల్లవారు వరకు కొనసాగుతూనే ఉంది. మధ్యలో ప్రార్థన ఆగలేదు. ఒకసారి ప్రార్థన చేశాడు, రెండోసారి ప్రార్థన చేశాడు, మూడోసారి ప్రార్థన చేస్తున్నాడు, కానీ జవాబు రావట్లేదు. తెల్లవారు వరకు అది కొనసాగించబడతా ఉంది ప్రియులారా. యాకోబు దేవుని సన్నిధిలో ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఎటువంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు అతన్ని ఆవరించి ఉన్నాయి? 11వ వచనం ఒకసారి చదవండి. తప్పించుము.
ఆవరించి ఉంది ప్రియులారా. భయము ఆవరించి ఉన్నటువంటి సమయంలో ప్రార్థన ప్రారంభించాడు. ఈ రోజుల్లో మనిషి జీవితంలో రకరకాల భయాలు, మన జీవితంలో రకరకాల భయాలు, ఆందోళనలు. వ్యాధి వస్తే బాగవుతుందో అనేటువంటి భయము, అప్పుల విషయంలో భయము, వివాహాల విషయంలో భయము, ఆర్థిక ఇబ్బందుల విషయంలో భయము, నిరుద్యోగ విషయంలో భయము, పిల్లలకు లోపడకపోతే భయము, పిల్లలు లోపడకపోతే భయము. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫియర్స్. అనేక భయాలు అనేటువంటివి ఆవరించి ఉన్నాయి. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. We see the ability of God. దేవుని యొక్క సామర్థ్యత, శక్తి అనేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది ప్రియులారా. నాకు కలిగిన భయములన్నిటిలో, భయములు అనేది ప్లూరల్లో మనం చూస్తాం, బహువచనం. ఎన్ని రకాల భయాలు, ఎన్ని రకాల భయాలు. ఇప్పుడు యాకోబు ఆ హెబ్రోను రేవు దగ్గర మొరపెట్టేటువంటి సమయం ఎలా ఉంది అంటే భయముతో కూడినటువంటి సమయం అది. He doesn't know what to do. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇటు వెనక్కి వెళ్ళలేడు, అటు ముందుకు వెళ్ళలేడు. అర్థం కానటువంటి డైలమాస్ ప్రియులారా. కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఏం చేయాలో మనకు తెలియదు, ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే ప్రాణాపాయం గుండా వెళ్తా ఉన్నాడు. ఎందుకు అంటే అంతకుముందు అన్న తీసుకున్నటువంటి డెసిషన్ అలాంటిది. అన్న ఏమనుకున్నాడు, నా తమ్ముడిని ఏ విధంగా సార్ నేను ఐ విల్ కిల్ హిమ్, ఐ విల్ డెఫినెట్లీ కిల్ హిమ్, నేను అతన్ని ఎలాగైనా చంపేస్తాను అనుకున్నాడు. అప్పట్లో అదే ఫోర్స్లో వస్తున్నాడేమో ఇప్పుడు కూడా మనకు తెలియదు. కనుక ప్రాణాపాయం గుండా వెళ్తున్నాడు, భయం గుండా వెళ్తా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి సమయంలో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రియులారా. రాత్రి ప్రార్థన ప్రారంభమైంది, తెల్లవారి వరకు అది కొనసాగుతూ ఉంది. ప్రార్థిస్తూనే ఉన్నాడు. తెల్లవారేసరికి దేవుడు అతని ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ద ప్రేయర్ ఆఫ్ పర్సీవరెన్స్, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, పెనుగులాటతో కూడినటువంటి ప్రార్థన, పోరాటంతో కూడినటువంటి ప్రార్థన. మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అప్ టు ద ఎండ్, అప్ టు ద మార్క్, అప్ టు ద విక్టరీ. విజయం వచ్చేంత వరకు ప్రార్థన. మోషే చేతులు ఎత్తున్నాడు, ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే చేతులు దించుతున్నాడు, అమాలేకీయులు గెలుస్తున్నారు. గెలిచేంత వరకు ప్రార్థన చేశాడు, చేతులు ఎత్తాడు. శత్రువులందరూ ఓడిపోయారు, ఇశ్రాయేలు విజయం వచ్చింది. ప్రియులారా, జేకబ్ హ్యాస్ ఎ ప్రేయర్ ఆఫ్ పర్సీవరెన్స్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. అటువంటి పరిస్థితుల్లో యాకోబు పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనను కలిగి ఉన్నాడు. తర్వాత మనం గమనిస్తే ఆ అధ్యాయం ఏ విధంగా దేవుడు అతని పరిస్థితులు మార్చాడో మనకు తెలుస్తుంది ప్రియులారా. దేవుడు ఏ విధంగా అతనికి ఆశీర్వాదం ఇచ్చాడో మనకు తెలుస్తుంది. 26వ వచనం చదవండి మళ్ళీ. అతడు నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను పోనీ. పట్టుదల చూస్తున్నారు అక్కడ. నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప ఐ వోంట్ లీవ్ యూ అన్లెస్ యు బ్లెస్ మీ. నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనీ. ఇఫ్ యు వాంట్ టు గో యు మస్ట్ బ్లెస్ మీ. నువ్వు వెళ్ళాలంటే నన్ను ఆశీర్వదించాల్సిందే.
ఇంకా యాకోబు ఆ టైంలో ఏం జ్ఞాపకం చేసుకున్నాడు అంటే 12వ వచనంలో ఒకసారి చదవండి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయించు, విస్తారం ఒకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయదు అని సెలవిచ్చితివే. హీ రిమైండ్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు గాడ్. ప్రియుల దేవునికి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని యాకోబు జ్ఞాపకం చేస్తాడు. ఇన్ ద సేమ్ టైం హీ రిమెంబర్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అదే సమయంలో వాగ్దానముల గురించి యాకోబు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రియుల మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి సమయంలో దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చుంటే ఆ వాగ్దానాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని వాగ్దానాలు దేవుడు ఇస్తాడు కానీ వెంటనే నెరవేరవై. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని రోజులు పట్టవచ్చు. ద డ్యూరేషన్ తెలియదు మనకి. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడంటే 2002లో. ఇప్పుడు 23 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా దాని ఫుల్ఫిల్మెంట్ అనేది నేను చూడలేకపోతున్నాను. బట్ స్టిల్ ఐ రిమెంబర్ ద ప్రామిస్. కానీ ఇంకా ఆ వాగ్దానం నాకు అలాగే ఉంది. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువును స్తుతిస్తాను. 12 సంవత్సరాలు, ఒక 13 సంవత్సరాల క్రితం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, సేవా వాగ్దానం. 2012లో 10-13 ఇయర్స్ అయిపోయింది, 13 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు నేను చూడలేదు. బట్ స్టిల్ ఐ ప్రే, ఐ రిమెంబర్ ద ప్రామిస్. ఇక్కడ యాకోబు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇంకా దేవుడు అంటాడేమో, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోలేను. అది పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. ప్రియులారా, రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఏమని చూస్తామంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంది. సరే, ఇంకొక స్త్రీని గురించి కూడా బైబిల్లో మనం చూడవచ్చు. ప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవాలి. విసుగక నిత్యము ప్రార్థన, విసుగక నిత్యం ప్రార్థన. ఎప్పుడు మనం విసిగిపోతామంటే ఒక రోజు అడుగుతాం, 2 రోజులు అడుగుతాం, 1 సంవత్సరం అడుగుతాం, 2 సంవత్సరాలు అడుగుతాం, విసుగొచ్చేస్తా ఉంటాడు. మనం విసిగిపోతామేమో కానీ వినేటువంటి దేవుడు ఎప్పుడూ విసిగిపోవడం. ప్రియారా, దట్ ఈస్ గాడ్స్ గ్రేట్నెస్. అది దేవుని యొక్క గొప్పతనము. సరే, మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తున్నాం. ప్రియ, ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాలు. ఇక్కడ ఈ తల్లి తన కుమార్తె విషయంలో కేకలు వేస్తా ఉంది. కారణం ఏంటంటే ఇంట్లో దయ్యం వచ్చేసింది. ఇంట్లో దయ్యం వచ్చేసింది. ప్రియ, ఇప్పుడు ఆ దయ్యం పడుతున్నటువంటి కుమార్తెను తల్లి చూస్తున్నప్పుడల్లా తల్లడిల్లిపోతా ఉంది. కానీ ఏం చేయగలరు? జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు, కానీ దయ్యం నుంచి విడుదల అనేది ఎవరు చేయలేనటువంటి ప్రియులారా. దయ్యం ఎప్పుడు పడితే అప్పుడు ఆ అమ్మాయిని బాధపడుతూ ఉంటే ఈ తల్లికి ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఒక పక్క కూతురు బాధపడుతూ ఉంది, రెండో పక్క తల్లి కూడా బాధపడుతూ ఉంది. ఎవరు ఏమి చేయలేనటువంటి స్థితి, నిస్సహాయ స్థితి. నిస్సహాయ స్థితి ప్రియులారా. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కాంప్లికేటెడ్గా ఉంటాయి. అంటే జటిలమైనటువంటి సమస్యలు, వి కాంట్ సాల్వ్ దెమ్. వాటిని మనం పరిష్కరించుకోలేము. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి అంటే డెలివరెన్స్ కావాలి, విడుదల అనేటువంటిది కావాలి. ఈ రోజుల్లో కుటుంబాల్లో మొరపెట్టేటువంటి వాళ్ళు లేరు. పిల్లల కొరకు మొరపెట్టేటువంటి తల్లిదండ్రులు సహజంగా కనబడటం లేదు. మారుమనసు పొందినటువంటి భర్త కొరకు, లేక భార్య కొరకు, లేక పిల్లల కొరకు మొరపెట్టేటువంటి తల్లిదండ్రులు లేరు. పిల్లలు
కుటుంబాల్లో ప్రార్థన చేసేటువంటి వారు తగ్గిపోతా ఉన్నారు. ఈ స్త్రీ తన కుమార్తె యొక్క ఆ ఘోరమైనటువంటి స్థితిని చూస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఇక్కడికి వచ్చి ఏం చూస్తే ఏం చదివాం అక్కడ? కేకలు వేసాను. కేకలు అంటే దట్ ఈస్ నాట్ ఎ నార్మల్ వర్డ్. అదేదో సామాన్యమైనటువంటి పదము కాదు ప్రియ. కేకలు వేస్తా ఉందట. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను, దెర్ ఈస్ నో ఎనీ ఆన్సర్ ఫ్రమ్ జీసస్. ప్రభు ఒక్క మాట కూడా చెప్పటం లేదు ప్రియ. ప్రభు ఒక్క మాట కూడా చెప్పట్లేదు, కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళట్లేదు. నెక్స్ట్ అందుకు ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించు, మన వెంబడి వస్తూనే ఉంది, కేకలు వేస్తానే ఉంది, నువ్వు మాట్లాడకపోయినా కూడా కేకలు వేస్తా ఉంది అని వీళ్ళకి విసుకొచ్చింది. ఇప్పుడు కేకలు వేసేటువంటి ఆమెకు విసుగు రాలేదు, ఆ కేకలు వింటున్నటువంటి ప్రభువుకి విసుగు రావట్లేదు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి విసుకొచ్చేస్తా ఉంది. చూడండి, కొద్దిమంది దేవుని నమ్ముకొని వారి జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు కొన్ని పనులు తొందరగా చేయకపోతే వారికి సంబంధించినటువంటి వారికి లేదా మధ్యలో ఉన్నటువంటి వారికి వీళ్ళకి విసుకొస్తా ఉంటుంది. ఏమవుతున్నారు ప్రార్థనకి, ఏం ప్రార్థన, ఏం దేవుడు మీకు ఏం సహాయం చేస్తాడు అని కొన్నిసార్లు మధ్యలో వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు ప్రియుగా. మధ్యలో వాళ్ళు ఆటంకపడుతూ ఉంటారు. పిల్లలను తీసుకొచ్చారు తల్లిదండ్రులు ఎవరు, ఆ పిల్లలు యేసు ప్రభు దగ్గరికి వెళ్తా ఉంటే శిష్యులు ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తా ఉన్నారు. ప్రభు చూశాడు అన్నాడు, చిన్న పిల్లలను ఆటంకపరచు వారిని నాయకుడు. హీ రిబ్యూక్డ్ దెమ్. ఆయన వారిని గద్దించాడు పిల్లలు. సరే, ప్రభు ఒక్క మాట అయినా చెప్పలేదు, ఆమెమో కేకలు వేస్తానే ఉంది. శిష్యులు అడుగుతున్నారు, ఈమె మనతో చదవండి అన్నమాట ఒకసారి. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకున్నారు. వీళ్ళు వేడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి తీసుకొచ్చేసింది. ఎప్పుడు ఆమె వేడుకోవడం కాదు, వీళ్ళు వేడుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతా అన్నట్టుగా, పంపించేయమన్నట్టుగా. కానీ ప్రభు ఆమెను పంపించాడా? పంపించలేదు. వీళ్ళ దేవునికి మొరపెట్టేటువంటి వారి పైన దేవుడు తన చెవిని పెడతాడు, తన దృష్టిని పెడతాడు, తన హృదయాన్ని పెడతాడు. ఆయన ఎవరిని కూడా తృణీకరించడం. మనం చేసిన ప్రార్థన ఎప్పుడో ఆయన విన్నాడు, కానీ ఆయనకు ఒక సమయం ఉంటుంది. ఎవరి పట్ల? ఆయనకు సంబంధించినటువంటి వారి పట్ల. వారి ద్వారా దేవుడు తన కార్యాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో, దేవుడు వారిని సాక్షులుగా నిలపాలనేటువంటి ఉద్దేశంతో, దేవుడు వారిని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు తెలియదు. ఇంతగా కేకలు వేస్తుంటే ఒక్క మాట అయినా ఈయన మాట్లాడటం లేదే అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోలేదు ప్రియారా. ఇప్పుడు శిష్యుల ద్వారా కూడా తిరస్కారం ఎదురవుతా ఉంది. వాళ్ళు కూడా ఆమెను రిజెక్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే నీకు జవాబు ఇచ్చే అవకాశం లేదు అన్నట్టు అర్థం ప్రియ. వై? బికాస్ యు ఆర్ నాట్ ఇజ్రాయెల్స్ ఉమెన్. ఎందుకంటే నీవు ఇశ్రాయేలు స్త్రీవి కాదు అన్నట్టుగా ఉంది. అంటే ఆ మాటలు ఎలా ఉన్నాయంటే ఆమె హృదయంలో గొప్ప నిరుత్సాహాన్ని కలిగించేటువంటివిగా ఉన్నాయి. అదే నేను వచ్చింది ఇశ్రాయేల్ కొరకేనా, అనిల్ కొరకు కాదా? అటైతే ఈయన దగ్గర నాకు జవాబు లేదా? ఈయన నాకు దేవుడు కాదా? ఈయన నా ప్రార్థన వినడా? అనే ఆలోచన, అనే ప్రశ్నలు వచ్చే విధంగా ఆ మాటలు ఉన్నాయి ప్రియ. కానీ ప్రభు యొక్క హార్ట్, హృదయాన్ని మనం గమనించినట్లయితే, గాడ్ హ్యాస్ సెన్సిటివ్ హార్ట్. He shows His grace, He moves with grace to everybody.
ప్రతి ఒక్కరి పట్ల ఆయన కృప చూపించేటువంటి వాడు. పిల్లల ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హీ రిజెక్ట్స్ నో, ఎవ్వరు కూడా ఆయన తృణీకరించేటువంటి వాడు కాదు. మళ్ళీ చదువు, అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి. చూసారా పట్టుదల ఎలా ఉందో, ప్రార్థనలో పట్టుదల. అయినను ఆమె వచ్చి మళ్ళీ వస్తూనే ఉంది, మళ్ళీ మొక్కతోనే ఉంది, మళ్ళీ కేకలు వేస్తూనే ఉంది. ప్రార్థనలో అంటే ఈ విసుగుక నిత్యము చేసేటువంటి ప్రార్థనలో దీనత్వం అనేటువంటిది ఉంటుంది, పిల్లలు ఓపిక అనేటువంటిది ఉంటుంది, కనిపెట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది. మనకు ఏదైనా ఒక వస్తువు అడిగిన వెంటనే ఇచ్చేస్తే కొన్నిసార్లు ఆ వస్తువు యొక్క విలువ మనకు తెలియదు, కానీ కష్టపడి సంపాదిస్తాం చూసారా, అప్పుడు ఆ వస్తువు యొక్క విలువ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చి అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిన. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయి చెప్తూ కాదని చెప్పగా దానితో కూడా ఆమె పోల్చుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ప్రభు ఎంత సంతోషించాడో, ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ప్రభు ప్రశంసించాడు. అమ్మా నీ విశ్వాసము, శిష్యులతో అన్నాడు అన్నమాట, పేతురు నీ విశ్వాసము గొప్పదయ్యా. శిష్యులతో అనేది పిల్లగా ఏమిటో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత. ఆ గడియలోనే ఒక టైం మనం చూస్తూ ఉన్నాం పిల్లగా. ఎప్పుడైతే ఆ టైం వచ్చేసిందో వెంటనే ఆ కుమార్తెకు విడుదల వచ్చేసింది. మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రభు సన్నిధికి తరచుగా తీసుకుని వెళ్ళాలి. కుటుంబంలో విడుదల పొందనటువంటి వారిని గురించి ప్రభు సన్నిధికి తరచుగా తీసుకెళ్ళాలి. మారు మనసు పొందనటువంటి వారిని గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. ఎందుకు అంటే ఇందాక నేను కొన్ని పదాలు మీకు జ్ఞాపకం చేశాను. అన్యాయస్తుడైన న్యాయపతి దగ్గర మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు, మాటి మాటికి పలుమార్లు రిపీటెడ్లీ పదే పదే వస్తానే ఉంది. ఒకసారి వచ్చింది చెప్పింది జరగలేదు, రెండోసారి వచ్చింది చెప్పింది జరగలేదు, మూడోసారి వచ్చింది చెప్పింది జరగలేదు, నాలుగోసారి వచ్చింది చెప్పింది జరగలేదు, వస్తానే ఉంది. ఇక్కడ ఈమె కూడా అలాగే ఉంది. అటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే చేస్తా ఉందో వెంటనే ప్రభువు జవాబిచ్చాడు. ఇంకొకటి కూడా చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ప్రభువు మాట్లాడాడు పిల్లలు. 11వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనే, మీలో ఎవరికైనా ఉండగా మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పట్టుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను చాలు. అక్కడ చూసారా ఏముంది? అతడు లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. మాటి మాటికి సిగ్గుమాలి అనే పదం ఎందుకు వాడారు అక్కడ?
ఫస్ట్ సారి చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి, కానీ అక్కడే ఉన్నాడు. సిగ్గుమాలి అంటే అదేదో ఒక ఇన్సల్టింగ్ వర్డ్ కాదు పిల్లలు, అది దీన స్థితిని సూచించేటువంటిది, అది నిస్సహాయ స్థితిని సూచించేటువంటిది. నీవు తప్ప నాకు ఇంకా వేరే ఆధారం లేదు అనేటువంటి దాన్ని సూచించేటువంటిది. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవే నాకు ఆధారం అయ్యా, నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీవే నాకు సహాయం చేయాలి ప్రభువా, నీవు సహాయం చేయకపోతే నాకు ఇంకెక్కడ సహాయం లేదు. నిరాధారుల తమ్ముడు నీకు అప్పగించుకుంటారు. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు, చుట్టూ శత్రువులు ఆవరించున్నారు. యెహోవా దేవా నీవే మాకు దిక్కు, ఈ సమయంలో ఏం చేయాలో మాకు తోచడం లేదు అని ప్రార్థన చేశాను. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూ ఉంటే అతను లేచి ఇచ్చింది కదా ఆ తర్వాత చదవండి. అటువలే ఎటువలే, ఈ విధంగా మనం చాలాసార్లు మొత్తం 7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తక్కుడి మీకు దొరుకును చదువుతాం పిల్లలు. కానీ ఇక్కడ కొంచెం ఆ పదం డిఫరెంట్గా ఉంటుంది. అటువలనే, ఎటువలే అంటే మాటి మాటిగా అడుగుతూ ఉంటాను. కీప్ ఆస్కింగ్. చాలు. ఈ ఫైనల్ గా అసలు దేని గురించి కాంటెక్స్ట్ లోనికి మనం వెళ్తే, సందర్భంలోనికి మనం వెళ్తే దేని గురించి ప్రభువు ఈ మాట మాట్లాడుతున్నాడు. 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. అంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు పిల్లలు. అటువలే అడగాలి. ఎటువలే అడగాలి అంటే మాటికి అడుగుతానే ఉండాలి. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. ఇఫ్ యు వాంట్ టు లివ్ ఎ పవర్ఫుల్ స్పిరిచువల్ లైఫ్, మనం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి అంటే we need to receive the power of Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడం అనేది అవసరం. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ బై రిసీవింగ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు మీరు పైనుండి మీరు ఒకసారి చదవండి 1:8, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక యెరూషలేములోను యూదయ సమరయంలోను నాకు సాక్షులై ఉన్నారు. ప్రియులారా, మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, బైబిల్ చదువుతున్నాం, బైబిల్ వింటున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మంచిదే. బట్ గాడ్ వాంట్స్ us to live a powerful spiritual life. అయితే దేవుడు మనము ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ ద్వారా మన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడినప్పుడు wherever we go we will be his witness. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా క్రీస్తుకు సాక్షులై ఉంటాం. నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పాల్సిన పని లేదు. నీకు శోధన ఎదురైనప్పుడు ఆ శోధనలో ప్రభు పక్షం మీద నిలబడితే వాళ్ళే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు అని చెప్పగలుగుతారు పిల్లలు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపదు. మీరే నాకు సాక్షులు. 4వ అధ్యాయం 31వ వచనం, అపోస్తలుల కార్యములు 4:31, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి, పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు, సువార్త ప్రకటిస్తా ఉన్నారు. ప్రియులారా, proclaiming the gospel of Christ to pagan people by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత అన్ని జనులకు సువార్తను అందించుట
అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడు చచ్చుపడిపోయినటువంటి స్థితిలో ఉండకూడదు. వయసు అయిపోతుంది కదా, శక్తి తగ్గిపోతూ ఉంటుంది, కళ్ళు కనపడటం, చెవులు వినపడుతుంది, కాళ్ళు నడక తగ్గిపోతూ ఉంటుంది, శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాం. ఎప్పుడు సేవ చేయగలం, ఎప్పుడు సువార్త ప్రకటించగలం? ఈ మొత్తం ఒక మంచి సువార్త ఇప్పుడు దొరికాడు నాకు. తెగ పంచుతా ఉన్న ట్రాక్స్ ఫోన్ చేస్తూ ఉన్నాడు, పాస్టర్ గారండి నాకు ట్రాక్స్ ఇవ్వండి, నేను ఖాళీగా ఉన్నాను, నేను వెళ్ళి ఒకప్పుడు బాక్స్ ఆన్ చేసేది ఆ పని. వీళ్ళు కూడా కొద్దిమంది సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, పంచుతున్నారు, తీసుకెళ్తున్నారు, మంచిది, చాలా సంతోషం. నేను ఒక స్నేహితుడు ఫోటో పెట్టాడు, మన స్టిక్కర్లు, ఇంగ్లీష్ తెలుగు స్టిక్కర్లు తీసుకెళ్ళి చార్మినార్ ఎక్స్ప్రెస్ అంటించాడు. ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించడం మంచిది ప్రియులారా. మనం దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మన ఆత్మల గొప్ప ఉజ్జీవాన్ని మనం అనుభవించేవారంగా ఉంటాం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, రోమపత్రిక 8:26. అటువలే ఆత్మయు మనకు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు పిల్లగా. వి డోంట్ హౌ టు ప్రే కరెక్ట్ పాత్. సరైన విధానంగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు. మామూలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మంచిదే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిత్యునింప శక్యముగా మూలుగులతో ప్రార్థన చేసే అనుభవానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ యాకోబు ప్రార్థన చేశాడు కదా, అది పెనుగులాటతో కూడినటువంటి ప్రార్థన ప్రియులారా. అది పెదవులతో కూడిన ప్రార్థన కాదు, పెనుగులాటతో కూడిన ప్రార్థన. ఇందాక సురేఖ స్త్రీని గురించి చూసాం కదా, ఆమె వేసినటువంటి కేకలు గట్టిగా మాట్లాడే కేకలు కాదు, హృదయంలో నుండి బయటకు వచ్చినటువంటి కేకలు అవి. గట్టిగా మాట్లాడినటువంటి మాటలు కాదు ప్రియులారా, హృదయాంతరంగంలో నుంచి పెళ్ళుబుకి వచ్చినటువంటి కేకలు అవి. విసుగక నిత్యము ప్రార్థన చేయించు. ఒకరోజు దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు, తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అబ్రహాము అక్కడే నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అంటే గాడ్ రివీల్డ్ హీస్ యాక్ట్. అబ్రహాంకు దేవుడు తన కార్యాన్ని బయలుపరిచాడు. ఏంటి ఆ కార్యము? సొదొమ గొమొర్రా మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. సొదొమ గొమొర్రా మీదకి ఉగ్రత రాబోతూ ఉంటే అబ్రహాంకి అసలు అంత అవసరం లేదు. ఎందుకంటే సొదొమ గొమొర్రాలో అబ్రహాము లేడు ప్రియులారా, అబ్రహాము వేరే ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రాలో ఉగ్రత వస్తే అబ్రహాంకి ఏం పని? కానీ అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. నిలబడి ఆ సొదొమ గొమొర్రాల కొరకు ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన చేస్తాను. ఆ విజ్ఞాపన చేసినటువంటి విధానం ఎలాంటిది అని అంటే చూడండి, ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల అడుగుతున్నాడు పిల్లలు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని బట్టైనా ఈ పట్టణం కాపాడవచ్చు కదా, లేదా వాళ్ళని కూడా నాశనం చేసేస్తావు ప్రభా అని విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత 27, 28, 29, 30, 31, 32 ఈ వచనాలన్నీ మనం చదివామనుకోండి 7 times 7 సార్లు అబ్రహాము ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల వరకు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటూ విజ్ఞాపన చేసినట్టు మనం చూడగలుగుతాం. మనం దేవుని మహాకృప చేత యాచన అనే బుక్ రిలీజ్ చేశాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే చాలా విసుగు అనిపిస్తుంది కొన్నిసార్లు. నా
నాకు కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాయి, యాచన బుక్ ప్రకారం చాలా విసిగిపోతూ ఉంటాను. అయినా కూడా ఎటో ప్రార్థన చేయాలనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగానే పదం చాలాసార్లు జ్ఞాపకానికి వస్తుంది. ప్రియుల, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి భారము, అది ఒక సిలువ, దాన్ని మనం మొయ్యాలి. దేవుడు నిన్ను రక్షించాడు. లోకంలో ఎంతో మంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు కొన్ని ఆత్మలు, కొన్ని వందల వేల ఆత్మలు పాతాళంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ అబ్రహాము ఆ సొదొమ గొమొర్రాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియులారా, ఒకసారి చేసి వెళ్ళిపోతాం అనుకోవట్లేదు, రెండోసారి చేస్తున్నాడు. మళ్ళీ ఆయన ఆలోచిస్తున్నాడు, నిజంగా ఒకవేళ 10 మంది తక్కువ ఉంటే పరిస్థితి ఏంటి? అటువంటి భారము మనకు కావాలి. విజ్ఞాపనలో పట్టుదల, విసుగొక నిత్యము ప్రార్థన చేయండి. ఆ విజ్ఞాపనలో నీ స్నేహితులు ఉండొచ్చు, నీ బంధువులు ఉండొచ్చు, నీకు తెలిసిన వాడు ఉండొచ్చు, నీకు మేలు చేసినటువంటి వాడు ఉండొచ్చు, నీవు పుట్టినప్పుడు నీకు అందించి నీకు సహాయపడిన వైద్యులు ఉండొచ్చు, నర్సులు ఉండొచ్చు, మనకు బోధించిన ఉపాధ్యాయులు. విజ్ఞాపన, పట్టుదలతో కూడినటువంటి విజ్ఞాపన. దేవుడు నిజంగా మనకు ఒక మంచి పుస్తకాన్ని ఇచ్చాడు, యాచన అనే బుక్. ఒక పాస్టర్ గారు దాన్ని చూసి, అయ్యా ఈ పుస్తకం నాకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మేము విజ్ఞాపన చేస్తున్నాం కానీ ఏ అంశాల కోసం ప్రార్థన చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఈ పుస్తకంలో చాలా చక్కగా అంశాలు క్రోడీకరించారు అని చెప్పి ఆయన చాలా సంతోషంగా బుక్స్ తీసుకున్నాడు. విసుగుక నిత్యము ప్రార్థన చేయించున్నాడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికే అంత మనసు కరిగితే, దేవునికి భయపడినటువంటి వ్యక్తి, మనుషులకు భయపడినటువంటి వ్యక్తి, లోబడినటువంటి వ్యక్తి, అతని హృదయమే ఆ విధవరాలను బట్టి కరిగిపోతే, మరి సున్నితమైన హృదయం కలిగినటువంటి వాడు, నీతిగల న్యాయాధిపతి అయినటువంటి వాడు ఎందుకు కృప చూపించాడు? ప్రియులారా, యాకోబు 1:27లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రుని వారి ఇబ్బందిలో పరామర్శించుటే. ఆ వచనం రాయించిన దేవునికి దిక్కులేని పిల్లల పట్ల దయ లేదంటారా? విధవరాల పట్ల ఆయన కనికరం లేనివాడా? లేదు. తెలియదు. నిస్సహాయుల పట్ల దేవుడు ఎప్పుడూ సహాయకుడిగా ఉంటాడు. కానీ మనం ప్రార్థన చేయాలి, మనం దేవునికి మొరపెట్టాలి. మన దృష్టిలో ఆలస్యమే, ఆయన దృష్టిలో త్వరగా ఉంటుంది. ఇంకొక విషయాన్ని మనం చూసి ముగించేద్దాం. ఇది కూడా ప్రభువే మాట్లాడినటువంటి మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22వ వచనం. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. చూసారా మాట ఎలా? నిజంగా నేను ఈ మాట చదివినప్పుడు నా మటుకు నాకు చాలా ఒక రకంగా అనిపించింది. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చాలా స్పష్టంగా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నమాట? ఇంకోసారి చదవండి. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. నాకు మొరపెట్టడం లేదు. ఒకవేళ మానేసామా, మొరని ప్రార్థన మానేసామా, అయితే దేవుడు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు, నీకున్న సమస్యల కొరకు, నీకున్న అనారోగ్యత కొరకు, ఫైనాన్షియల్ విషయంలో, కుటుంబ రక్షణ విషయంలో, గాడ్ స్పీక్స్ టు యూ అగైన్. దేవుడు మళ్ళీ నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మళ్ళీ మనతో మాట్లాడు. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. కొన్నిసార్లు మనం విసిగిపోతాం. పిల్లగా దేవుడు కార్యం చేయలేదని మనం ఎంతో విసిగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని మీద కూడా ఆయాసం వచ్చేస్తుంది.
కానీ ఆయన ఆలస్యం చేసేవాడు, తనకు మొరపెట్టే వారి పట్ల త్వరగా కృప చూపించేవాడు, త్వరగా వారికి సహాయము చేసేటువంటి వాడు. దేవుడు తన వాక్యం దీవించేవాడు. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు కనుక మా జీవితంలో ఏ అవసరతలు మావి, మా కుటుంబాలని, లోకం, స్థానిక సంఘాన్ని, ఇంకా ఎవరి కొరకైతే మేము ప్రార్థన చేయాలో, విజ్ఞాపన చేయాలో, మా గురించి అలా ప్రార్థన చేసుకోవాలి, మా చుట్టూ ఆవరించినటువంటి భయాలు, సమస్యలు, ఆందోళనలు, వీటన్నింటినీ మీ వద్దకు తీసుకొచ్చేవారుగా మమ్మల్ని చేయండి. మీరు ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు మొరపెట్టేవారుగా చేయండి ప్రభువా. ఆయన మీరు ప్రార్థన వినేటువంటి వాడు మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబు కూడా ఇచ్చేటువంటి దేవుడు. మీకు అసాధ్యమైంది ఏది లేదు మా ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు. సమయమును కాలమును మీ స్వాధీనం ముందు ఉంచుకునేటువంటి దేవుడు ఆయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకవేళ మీ సమయంలో మీరు జవాబు ఇచ్చినప్పుడు మేము ఇంకా గ్రహించలేని వారిగా ఉంటే దాని విషయంలో కూడా మీరు మాకు సహాయం చేయండి. అవును మా ప్రభువా, కృప చూపించండి. ఒట్టివారము ప్రభువా ఆయన కనికరించి మాకు సహాయం చేయండి. ఈ సందేశం మాకు దీవెనకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు బలం కలిగి ఈ ఫోన్ తీసాను. కొరందరికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరందరికి రాసిన